ఎంత రాజకీయమైనా ఎంత శాశ్వత శత్రుత్వం లేదని అన్నా రాగద్వేషాలు ఉండకుండా ఉంటాయా? ఒకనాడు తగ్గినట్లు కనిపించినా ఏదో నాటికి అవి అనుకూలమైన పరిస్థితుల నేపథ్యంలో బయటికి వస్తాయి. అలాగే వస్తున్నాయట ఆ జిల్లా జనసేనలో పరిస్థితులు. ఓ ముఖ్య నేత తీరు, మరోవైపు డిప్యూటీ పీఠం నేతల్లో జరుగుతున్న కుమ్ములాటలతో అధిష్టాన నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం, ఎవరా నేతలు? విశాఖ జన సైనికుల్లో కుమ్ములాటలు. డిప్యూటీ మేయర్ పదవిపై నేతల ఆశలు. అధిష్టానానికి తలనొప్పిగా కార్పొరేటర్ తీరు. విశాఖలో పొలిటికల్ హీట్ ఎండాకాలం వేడిని మించిపోతుంది. కానీ అది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అయితే వేరే లెక్క. అలా కాకుండా జనసేనలోని నేతలే తలపడుతున్నారట. యువతలో క్రేజ్ ఉన్న జనసేన పార్టీ విశాఖలో ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కూటమిలో చేరిన జనసేనకు సాధారణ ఎన్నికల సీట్లలో కుదింపుతో చాలా మంది ఆశావాహులు ఎన్నికల సమయంలో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అందరితో ఎన్నో ప్రయాసాలతో తూర్పులో పట్టు ఉన్న నాయకుడు వంశీకృష్ణ యాదవ్ను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబెట్టి కూటమిలో విజయం సాధించారు. గతంలో వైసీపీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీ మారిన వంశీకృష్ణ యాదవ్ కూటమి అధికారంలోకి రావడంతో జీవీఎంసీ మేయర్ పీఠంను వైసీపీకి దూరం చేయటంలో కీలక పాత్ర పోషించారు. నగరంలో పార్టీని కాపాడడానికి ఎన్నో ప్రయాసలు పడ్డారు. ఎలాగైనా వైసీపీని అక్కడ నుంచి దించేస్తామని ప్రతిజ్ఞ పూనారన్న టాక్ ఉంది. ఇక కేవలం 10 నెలల కాలం మాత్రమే ఈ పదవి ఉంది. దాంతో ఒక దశలో టీడీపీ కూడా ఎందుకొచ్చిన అవిశ్వాసం, అనవసరంగా హంగామా అని ఆలోచించిన ఆయన పట్టుదలతో టీడీపీ కూడా గట్టిగా నిలబడాల్సి వచ్చిందట. అలాగే వైసీపీ నుంచి జనసేనలోకి ఏకంగా 11 మంది కార్పొరేటర్లను ఆకర్షించడంలో వంశీ ప్రభావం ఉందని చెప్తారు. ఆఖరు నిమిషం వరకు ఆయన అన్నీ తాను అయి వ్యవహరించారు. ఎలాగైనా వైసీపీకి షాక్ ఇవ్వాలన్న ఆయన పట్టుదల చివరికి గెలిచి వైసీపీ మేయర్ మాజీ అయిపోయారు. మరోవైపు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీరు కూటమి నాయకులకు తలనొప్పి తెచ్చిపెడుతుందట. పార్టీకి సంబంధం లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా పార్టీ బ్యానర్ పట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారట. భూములపై, అధికారులపై, చివరకు పేదలను సైతం మూర్తి యాదవ్ ఇబ్బందులు పెడుతున్నారన్న టాక్ ఉంది. మూర్తి యాదవ్ చేష్టలకు ప్రజలలో తీవ్ర అసహనముందట. ప్రతి ప్రెస్ మీట్కు సంబంధం లేకుండా ఉదయం సాయంత్రం సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఉన్న కూటమి నాయకులు ఎన్నిసార్లు కట్టడి చేసినా ఆదాయం గండి పడకూడదని అడ్డగోలు పనులు చేస్తూ పార్టీని ఇక్కట్లలో పడేస్తున్నారట మూర్తి యాదవ్. ఇక నియోజకవర్గంలో పట్టు కోసం పాకులాడుతూ ఉన్న నాయకుల్లో ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ ఉషా కిరణ్, కందుల నాగరాజు సాధారణ ఎన్నికల్లో సీటు కోసం పోటీపడ్డారు. నాయకుల వద్ద మెప్పు కోసం పాకులాడుతూ ప్రయత్నం చేశారు. కానీ కూటమి సమీకరణలతో సీటు దూరం కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో కందుల నాగరాజును కాదని తూర్పు నియోజకవర్గ సీటును వంశీకి ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారట. కాగా విశాఖ పార్టీలో ఎవరూ లేని సమయంలో ప్రజలకు పార్టీని చేరువ చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో సంఘాల మద్దతు తెచ్చుకున్న నాయకుడు కందుల నాగరాజు. సీటును వంశీకి ఇవ్వడంతో అలకలో ఉన్న కందుల నాగరాజును అధిష్టానం బుజ్జగించడం మొదలుపెట్టింది. దీంతో మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు కందుల డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆశపడుతున్నాడట. అయితే ఇప్పుడు రేసులోకి తమ్ముళ్లు దూసుకుని వస్తున్నారు. తమకు ఆశలు ఉన్నాయని చెప్తున్నారు. తాము ఈ పదవిని అందుకుంటామని అనేక మంది పోటీ పడుతున్నారు. పార్టీలో ఉన్నవారే కాకుండా కొత్తగా ఫిరాయించి వచ్చి చేరిన వారి కన్ను కూడా ఈ కీలకమైన పదవి మీదే పడింది. కూటమిలో అత్యధిక నెంబర్ టీడీపీకే ఉంది అని వారంటున్నారు. అందువల్ల మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ని తామే చేపట్టాలని అంటున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ అని ఇంతకాలం ప్రచారంలో ఉన్న విషయం ఇప్పుడు అవిశ్వాసం అవసరం తీరింది కాబట్టి జనసేనను పక్కన జరిపి టీడీపీ తమ్ముళ్లు ముందుకు వస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క భీమిలి నుండి పంచకర్ల సందీప్, జనసేన రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు రఘు లాంటి నాయకులు పవన్ పై అభిమానం తప్ప పార్టీ నడపడంలో అలసత్వం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే బొలిశెట్టి సత్యనారాయణ,
కోన తాతారావు లాంటి అగ్ర నేతలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో నాయకులతో పార్టీ మనుగడ కష్టతరంగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నాయకులతో ఎలా వేగాలో అర్థం కాకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఇప్పటికైనా విశాఖ పార్టీ నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టకుంటే పార్టీ మనుగడకు ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. చర్యలు తీసుకుని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే కూటమిలో చిచ్చు రేగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో జనసేన రాజకీయ జాతకం ఎలా ఉంటుందో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.